1912 ఏప్రిల్ 14 అట్లాంటిక్ మహాసముద్రంలో అందమైన ఒక కొత్త ప్రపంచం, లగ్జరీ లైఫ్, అద్భుతమైన ఏ కొదువ లేని, ఇంతకు ముందు ఎవ్వరూ చేయలేని ఖరీదైన ఒక అద్భుతమైన ప్రయాణం. ఎక్కడా లేని సంతోషం, తిన్నవాడు తిన్నంత, ఆడినవాడు ఆడినంత, తాగినవాడు తాగినంత. ఇంతటి అద్భుతమైన జీవితం మరొకటి లేదు. గమ్యం చేరుకున్నాక సాధించాం అని చెప్పుకోవడానికి వారు కన్న కలల సంతోషంతో నిండిపోయారు. ఈ సంతోషం మొదలైన కొద్దిసేపటిలోపే చేదైనటువంటి ఒక వార్త, ప్రమాదం జరిగింది, ఈ నౌక ఐస్బర్గ్ని ఢీకొంది అని. కానీ అందరిలో ఒక గట్టి నమ్మకం, ఇది సాధారణమైన నౌక కాదు, ఇది మునగటం అసాధ్యం. అసలు దీనికి పెట్టిన పేరే అన్సింకబుల్ షిప్ అని. వారు ప్రయాణం మొదలుపెట్టి వెళుతున్న 6 గంటలలోపే వారి ఆలోచనలకు, ఊహలకు వ్యతిరేకంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ రోజు రాత్రి 11:30 గంటలకు అతి వేగంతో ప్రయాణిస్తూ మంచు కొండను ఢీకొంది. నీరు పూర్తిగా లోపలికి చొరబడింది. అర్ధరాత్రి 2 గంటలకు ఓడ 2 ముక్కలుగా విరిగిపోయింది. దాదాపుగా 4 గంటల 40 నిమిషాలు మరణం దాని బలం ఏంటో చూపించింది. సముద్రపు నడు మధ్యలో మరణ కేకలు ఆకాశాన్ని అంటాయి. ఎటు చూసినా రక్షించే నాదుడు ఒక్కడు కూడా లేడు. వారికున్న బలం, జ్ఞానం, డబ్బు, స్థాయి, పలుకుబడి ఏది వారిని కాపాడలేకపోయింది. దాదాపుగా 1600 మంది జలసమాధి అయిపోయారు. అసలు ఇంత ఘోర ప్రమాదానికి గల కారణం ఏమిటి? ముందు ప్రమాదం పొంచి ఉంది, మీ ప్రయాణపు మార్గమును మార్చండి అనే ప్రమాదపు హెచ్చరికను వినకపోవటం. దాదాపుగా 6 సార్లు చెప్పబడిన ఈ హెచ్చరికను ఖాతరు చేయలేదు. ఈ సంఘటన ద్వారా ప్రతి వ్యక్తి గమనించాల్సిన ఒక విషయం, ఒక మంచి వార్తను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ప్రపంచ వార్తలలో మంచి వార్త క్రీస్తు సువార్త. ఈ ప్రపంచ ప్రమాదాలలో భయంకరమైన ప్రమాదం నరకం. నేను మార్గమునయున్నాను, నీ పాపపు మార్గాన్ని విడిచి సత్యమైన మార్గములోనికి నీ ప్రయాణపు దిశను మరల్చు. ఆ మార్గము నేనే, ఆ సత్యము నేనే. ముందున్న భయంకర నరక ప్రమాదం నుండి తప్పింపబడతావు అని క్రీస్తు ద్వారా వినిపింపబడుచున్న మంచి వార్తను నిర్లక్ష్యం చేసి మరొక టైటానిక్లా నీ జీవితం మారకూడదని క్రీస్తు యొక్క ఆవేదన.